బీజేపీ అక్షింతలు మన చేతికిచ్చి అధికారం వాళ్లు అనుభవిస్తున్నారన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకుని రాహుల్ గాంధీని పీఎం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలకు సీతక్క కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏమనంటే జీఎస్టీ లేకుంటే పెద్ద నోట్ల రద్దు లేదా ఈడీలు సీడీలు ఇవే అవుతున్నాయి. ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ అట్లా చేసి ఉంటే మోడీ గారు గోద్రా అల్లర్ల అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. కాంగ్రెస్ ఏమన్నంటే కుటుంబ పార్టీ అంటారు. కుటుంబ పార్టీ కాదు, త్యాగాల పార్టీ. త్యాగాలు చేస్తుంటూ త్యాగాలను మోసుకుంటూ వచ్చింది నేటి నాయకత్వం, నేటి యువ నాయకత్వం రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. మరి మోడీ గారు వ్యక్తిస్వామ్యం, డిక్టేటర్షిప్, పర్సనల్ డిక్టేటర్షిప్ నడుస్తుంది. ఆయన దాదాపు 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు. ఇక చాలు కదా. మరి ఒకే వ్యక్తి అన్ని పదవులు అన్ని సంవత్సరాలు అనుభవించినారు. మరి ఇలాంటి వ్యక్తి దేశానికి అవసరం అంటే ఫస్ట్ ఏమో ఛాయవాలా అన్నాడు, తర్వాత ఏమో పుల్వామా ఘటన చెప్పిండు, ఇప్పుడేమో ఇంకేదో మరి నేను గ్యారంటీ అయోధ్య చెప్తా ఉన్నాను. కానీ దేశానికి ఏం చేసింది మాత్రం ఏం చెప్పట్లేదు. మీరు ఆలోచించాలని కోరుతాను. ఇవాళ ఏమన్నా